సురేష్ గారికి ది బెస్ట్ అని అనిపించిన సినిమా సంఘటన మాకు కూడా ఫన్ అనిపించాలి. మాకు ఫన్ తెప్పించాలి. యాక్చువల్లీ ఫన్ తెప్పించడం అంటే జరిగింది చెప్పగలను, అది జరిగిందే ఫన్ చెప్పాలి. తెలియదు కానీ ఇప్పుడు మీరు అర్జెంటుగా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లో వచ్చే వాట్సాప్ జోకులు వద్దు మాకు. అవి కాదు. చిచ్చి బాబాయ్ అయితే ఫస్ట్ డిలీట్ చేస్తాను, తెలిసిపోద్ది అవి ఏంటని. అదే ముందు ఇలా చూడగానే లాస్ట్ స్మెల్ వచ్చేది. సో అంటే చాలా జరుగుతూ ఉంటాయి కానీ ఫన్ అదే నేను చెప్పలేను. కానీ బేసిక్గా భీమవరంలో జరిగింది చెప్తా. చాణక్య శబదం అని ఒక సినిమా, చిరంజీవి గారి హీరో. ఆల్మోస్ట్ చిరంజీవి గారి సినిమాలని ఫస్ట్ డే చూడడానికి ప్రయత్నిస్తాం మా ప్రాంతంలో కుర్రోళ్ళంతా. సత్యకృష్ణ థియేటర్ భీమవరం. అక్కడ ఇక్కడ మనకి ప్యారడైజ్ బిర్యానీ అలా ఫేమస్, అలాగే అక్కడ ఒక ముస్లిం అయిన బిర్యానీ వెరీ ఫేమస్ అనమాట. భీమాస్ హోటల్ అని ఉండేది. భీమవరంలో భీమాస్ హోటల్. అందులో ఫుల్గా బిర్యానీ తినేసి టికెట్ల కౌంటర్లకి వెళ్ళి నుంచున్నాం. ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది, మన ముందు 10 మంది ఉన్నారు, 5గురే ఉన్నారు, లెక్కేసుకుంటాం మనం. అమ్మయ్య మనం 6 మంది దొరికేస్తుంది టికెట్ అని. అలా నేను వెళ్ళేటప్పటికి ఓ 10 మంది ఉన్నారు ముందు. ఫుల్గా తినేసి లైన్లో నుంచున్నా. ఆ ఒక్క సత్యకృష్ణ థియేటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ టికెట్ కౌంటర్ ఇలా గోళ్ళు ఇలా కట్టేసి ఉంటాయి. ఇలా టర్న్ తిరిగి మళ్ళీ ఇలా తిరిగితే అక్కడ ఉంటుంది కౌంటర్. ఈ లోపంతా పైనుంచి మనం గాలి తీసుకోవడం అన్న ఏదన్నా అదే. ఒక్కసారి ఆ పాము లైన్లోకి వెళ్ళామంటే ఆ చిన్న స్నేక్లో ఉండేది, ఆ ఇరుకు గోడల మధ్యనికి ఇలా అంటే సరిగ్గా సరిపోం కూడా. అలాంటి దాంట్లోకి ఫస్ట్ బాగానే ఉంది, మనకి ఓ 10 మంది ఉన్నారు, పర్లేదు మనకి టికెట్ దొరికేస్తుంది. మెల్లమెల్లగా టైం అయ్యి కొద్దీ నొక్కుతున్నారు నన్ను. కొంచెం ముందుకు వెళ్తున్నావు నొక్కుతున్నారు, ఇంకొంచెం ముందుకు వెళ్తున్నావు, ఊపిరి ఆడతలేదు. అయ్యో చెతకని తినేహాం కదా బయట బిర్యానీ, అదే తినేసి వెళ్ళకూడదు అసలు. ఊపిరి ఆడిపోతుంటే అయిపోతుంటే అసలు అందులో పోనీ బయటికి వెళ్ళాలని వీళ్ళందరూ వెనక్కి వెళ్ళాలి, ఎదరికి వెళ్ళాలంటే వెళ్ళాలి. పోనీ పక్క నుంచి వెళ్ళి ఇసిరేయడానికి ఏమీ లేదు, కట్టేసి ఉంటాయి స్ట్రిక్ట్గా. ఇలా ఉంటే అతను ఎవరో పెద్ద అతను చూరే పిల్లడు చచ్చిపోతాడు రాడా, చంపేస్తారేంటి అసలు, లాగండి అది గట్టిగా అరిచేసి ఆయన వెనక్కి తిరిగి పాపం ఆపి, ఎరా ఇది ఎందుకు వచ్చి అలాగా తినేసాను, ముఖం ఎరిపెక్కిపోయింది అంత కందిపోయి చెమటలో ఏదోలాగా. అప్పుడు కూడా ఏంటి తెలిసి వెళ్ళిపోతా ఉంటే వెనక్కి వెళ్ళడానికి లేదు. పర్లేదు పడండి, ఖాళీ వదలండి అని ఆయన అలా ఖాళీ వదిలినన్ను అలా 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 తీసుకెళ్తే అప్పుడు కూడా టికెట్ తీసుకుని, ఏమైనా సరే టికెట్ తీసుకోవాలని చాణక్య శబదం సినిమా టికెట్ తీసుకుని మరీ బయటకు వచ్చా. ఆ తర్వాత అనుకున్నాను, అయ్యి బాబోయ్ ఇది మామూలు విషయం. మా ఫ్రెండ్స్ చెప్తాను, ఒరే చచ్చిపోతారా బాబు అలా తినేసి ఎందుకు వెళ్ళామంటే, ఏం చేస్తాం, టికెట్ కావాలి మనకి, పరుగులు ఎత్తుకుంటే వెళ్ళాం. అదొక ఎక్స్పీరియన్స్ నాకు. తర్వాత మా ఫ్రెండ్స్ చాలా నవ్వుకున్నారు. భయ్యా మీకు ఇప్పటిదాకా బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. డైలాగా ఎందుకంటే మీ ఆ బేస్ వాయిస్లో మేము వినాలి. బేసిక్గా నేను ఎప్పుడు నేను సినిమాలో చెప్పిన డైలాగ్ అన్ని మాటల్లానే ఉంటాయి. నాకు మీ డైలాగ్ నాకు కాకుండా బేసిక్గా నాకు బాగా నచ్చిందంటే, ఎక్కువ సార్లు నేను వాయిస్ ఆర్టిస్ట్ అయిన తర్వాత డబ్బింగ్లు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నేను ఎక్కువగా సాయి కుమార్ గారిని బాగా ఫాలో అవుతా. అలాగే ఆర్సీఎం రాజు గారు, ఆయన నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ని అయిన తర్వాత అందులో నాకు బాగా హాంటింగ్గా నాకు ఎప్పుడు బాగా ఇష్టంగా అనిపించే డైలాగు ప్రస్థానం సినిమాలో శర్వానంద్ గారితో సాయి గారు చెప్తారు, అవసరాల కోసం దారుడు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. ఆ డైలాగ్ చాలా ఇష్టం. ఇప్పటికీ ఫుల్గా దాన్ని ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటా. ఈ 3 డైలాగులు ఎక్కువ సార్లు చెప్తా ఎక్కడైనా స్టేజ్ మీదైనా. ఎంత బాగుంటుందంటే టైమింగు, పాజు, వాయిస్ ప్రొజెక్షన్, త్రో అద్భుతంగా ఉంటుంది. సాయి గారు పోలీస్ సినిమా చూసామంటే ఇంక అసలు మనకి ఒళ్ళు అలా అంటుంది. అలాగే సాయి గారితో స్నేహం ట్రావెల్. ఇప్పటికి ఎప్పుడైనా ఉంటే ఎక్కడన్నా అమెరికాలో ఏదైనా షోస్కి వెళ్తే నేను కనపడితే సురేష్ యాంకర్ అంటాడు, ఇంకేమండి ఆయనకి నా వాయిస్ ఇష్టం. చాలాసార్లు ఆయన కొన్ని ఈటీవీ షోస్లో కూడా, సో నా బాగా ఎక్కువ ఆ షోస్లో కూడా ఆయన చాలాసార్లు రే చెప్పరా ఆ డైలాగ్ చెప్పు నాది అంటాడు. అది మీ డైలాగ్ మీ ముందు నేను ఎలా చెప్తారట బాబు అంటే, చెప్పు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప. ప్రొజెక్షన్ ఉంటుంది, తిరిపోద్ది. అందుకే కదా ఈ డైలాగ్ మీకు బాగా ఇష్టం, ఇంకా ప్రాక్టీస్ చేయాలన్నారు కదా, మేము చేపిస్తాంగా. మా దగ్గర ఒక ఫన్నింగ్ థింగ్ ఉంది దీంట్లో. నవరసాల్లో ఇదే డైలాగ్ చెప్పాలి. ఓకే, మొట్టమొదట శాంతరసం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీలు నాటకంలో, అంతే. ఇది ఉన్న రసమే నాకు తెలిసి, రౌద్రం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. అది యాజ్ ఇట్ ఈజ్. ఇది బీభత్సం.
అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. భయానకం. అన్నీ ఒకటినే. కాదు, భయపడాలి, భయపడుతూ చెప్పాలి. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకాల్లో. బాగా చెప్పారు. హాస్యం మాకు నవ్వు తెప్పించాలి, నీ ఇష్టం. రే, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు ఎక్కడున్నారా ఈ నాటకంలోనా? ఎవ్వలేడే. అద్భుతం, సురేష్ అద్భుతంగా చెప్పాడని మేము అనుకోవాలి. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. అద్భుత, నిజంగా అద్భుతం. కరుణ రసం. ఏడవాలి ఇప్పుడు. మరి Pleasure ఏంటి? అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకం లేరు. వీరం. వేరే ఆల్మోస్ట్ అంతే. ఉన్న రసాల్లో మేము చెప్తాం, ఏం పక్క నుంచి తీసుకొస్తాం రసం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. ఏంటి అంతే. అన్న, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నీకు బాగా ఇష్టమైన శృంగార రసం. అబ్బో, నాకు ఇష్టమైన రసం అంటే భయం. నాకు తెలుసా, అరే చాలా భయం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకాల్లో. అమ్మాయిలు ఎవరైనా చూస్తే పడిపోతారు కావాలి. అబ్బో, పడి కొడతారు నన్ను, పడేసి కొడతారు. పడేసి కొడతా. చివరిగా భయ, అసలు ఇప్పుడు చేయబోతున్న సినిమాలు ఏంటి, మీరు చేస్తున్న సినిమాలు ఏంటి? 2025 నాకు నిజంగానే డ్రీమ్ కమ్ ట్రూ అనుకోవాలి హరి. బికాజ్ నేను భీమవరం నుంచి బస్సు ఎక్కినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఎర్ర బస్సులోంచి ఎక్కినవరే నువ్వు హీరోలో ఉంటావు ఇలా అని పంపించారు చూడు. ఆ రోజు వాళ్ళు తోసిన ఆ ఎక్కించటం, ఆ ప్రోత్సాహం, ఆ ఉత్సాహం, అవన్నీ చాలా అడిల్స్ దాటుకుని చాలా కష్టాలు పడి యాంకర్గా ఇందాక చెప్పిన అన్ని రకరకాల పొజిషన్స్లో సినిమా చుట్టూనే ఉంటూ ఉండగా 2025 సంవత్సరంలో నా దగ్గర నేను అరుణాచలం శివయ్యని నమ్ముతా. ఆయన అరుణాచలం దర్శనం చేసుకుని ఇలా రాగానే నా దగ్గరికి ఒక కథ వచ్చింది, మీరే హీరోగా చేయాలి సార్ అని. ఒకసారిగా కళ్ళు అలా అనుకున్నా. అంటే ఆయనే శ్రీనివాసరావు గారిని, కండ్రెడ్డి శ్రీనివాస్ అని ఆయన పట్టుకొచ్చారు. ఆత్మకథ అనే సినిమా 2025లో కంప్లీట్ అయిపోయింది. నా ఫస్ట్ హీరోగా చేస్తున్న సినిమా ఆత్మకథ. ప్రతి ఇంటికి, ఏ ఇంటికైనా, ఏ కుటుంబంలోనైనా ఫాదరే హీరో నిజ జీవితంలో ఎవరికైనా. అలా ఈ సినిమాలో నేను ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను. ఒక చిన్న బాబు, చిన్న క్యూట్ సబ్జెక్టు, బొమ్మరిల్లులా ఉంటుంది, అంటే ఒక చందమామ కథలా ఉంటుంది. డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాను, అంత మంచి పాయింట్. ఆత్మకథ. ఈ సినిమాలో నాతో పాటు మన ఆల్మోస్ట్ సమ్మెట గాంధీ గారు, మన 30 Years ఇండస్ట్రీ, శకలక శంకరు, తాగుబోతు రమేష్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వాళ్ళు నేను అడగగానే సురేష్ అన్న నువ్వు ఎప్పటి నుంచో నువ్వు హీరో అవ్వాలన్నా అని అన్నవాళ్ళు. వాళ్ళందరూ హీరోలుగా చేశారు. బట్ నాకు వచ్చిన అవకాశాన్ని తీసుకున్నప్పుడు ఎవరే నా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ నాతో పాటు చేయాలంటే వాళ్ళందరూ చేసి పెట్టారు. వాళ్ళందరికీ మీ తరఫున థ్యాంక్ యూ. తర్వాత వెంటనే నాకు వచ్చిన సినిమా, ఆ సినిమా అయిపోతుంది అనగా వచ్చిన సినిమా పాంచాలి పంచభద్రిక. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు చెప్పిన డైలాగ్ని మా సినిమా టైటిల్గా పెట్టాం. ఆ సినిమాలో కూడా నేను హీరోగా చేశాను. ఇది థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. అందులో నేను సినిమా డైరెక్టర్గా కనిపిస్తా. నా చుట్టూ ఉంటుంది కథ అంతా, నా చుట్టూ పాత్రలు ఉంటాయి. అందులో ఒక అమెరికా నుంచి తీసుకొచ్చిన ఒక అమ్మాయి హీరోయిన్గా, ఒక అమ్మాయి సెనోరిటా అనే అమ్మాయి ఒక యాక్ట్ చేసింది. తర్వాత మిగతా పాత్రలన్నీ కూడా శ్రీకాంత్ అయ్యం గారు, 30 Years ఇండస్ట్రీ, వీళ్ళంతా ఉన్నారు. అది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ విత్ నో లాజిక్ నో మ్యాజిక్ అని ఫన్ ఫీల్డ్ థ్రిల్లర్. అది రెండో సినిమా. తర్వాత ఆ జన్మ బ్రహ్మచారి అని ఒకటి సైన్ చేశాను, అది కూడా చేస్తున్నా. కొక్కురొక్కో అని ఇంకొక సినిమా చేశాను, అందులో కూడా మెయిన్ లీడ్, కానీ ఇద్దరు షేర్ చేసుకున్నాం స్క్రీన్. అది కోడిపుంజ హీరో. కోడిపుంజ సినిమాలో హీరో అని చెప్పాలి. యాక్చువల్గా మా చుట్టూ మేము లైవ్లో మేము ఉంటాం కాబట్టి. అది కూడా గోదావరి జిల్లాలో సకినేటిపల్లి, ఈస్ట్ గోదావరి అటేపంత తీశారు. చాలా మంచి సినిమా. అదొక మూడో సినిమా.
2025 నా ఫస్ట్ హీరోగా వచ్చిన సినిమా. 2026లో ఈ సినిమాలన్నీ లాంచ్ అవుతాయి. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ప్రేక్షకులు వీళ్ళందరూ చూసి ఈడు మా ఇంట్లో అబ్బాయి, మా తమ్ముడు, మా అన్నయ్య, మా మనవడు అనుకుని అందరూ ఇంటికొచ్చేదాకా, అంటే ఓటీటీకి వచ్చేదాకా ఆగకుండా థియేటర్‌కి వచ్చినప్పుడు దయచేసి చూడండి. అదొక్కటే నా కోరిక. మీ ఇంట్లో మనిషి అనుకోండి. 20 అంటే దాదాపు 20 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్‌గా ఒక్క సినిమాలో అన్నా హీరోగా చేయాలనుకున్న నా కోరికని చాలామంది బలపరిచారు. అందరూ ఓటేశారు. అటు ఛానల్స్ ద్వారా గానీ, వివిధ మాధ్యమాల ద్వారా గానీ, నా డైరెక్టర్సు, నా ప్రొడ్యూసర్సు, నా ఫ్రెండ్సు నీలాగా వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసి నువ్వు అవ్వాలి, నువ్వు సినిమాకి దగ్గరగా ఉండాలి, నువ్వు ఒక్క సినిమానే చేయాలన్నప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా 2026లో ఒక 3 సినిమాల్లో హీరోగా మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ థియేటర్‌లో చూసి నన్ను బ్లెస్ చేయాలి అంతే. మీరన్నట్టు 2026లో వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీకి కూడా దొరికేట్లేరు మీరు. లేదా ఎందుకంటే అలా డైలీ ఎప్పుడు మొత్తం లేదు. సురేష్ ఎప్పుడు అలా ఉండడు. అలా కాదు. నేను సినిమా డేట్స్ తో ఫుల్ అయిపోయింది అని నా అది ఓకే. ఆ మాట అన్నావు చాలా సంతోషం. హ్యాపీ, వెరీ హ్యాపీ. సినిమా డేట్స్ తో ఫుల్ అయిపోయింది అని అనేసి. అదే ఎక్కువ రోజులు కెమెరా ముందు ఉండాలని. అదే ఇప్పుడు 15 రోజులు ఉంటున్నాం. బ్రహ్మాండం. అప్పుడు 30 రోజులు బట్ ఉండాలి. ఎనీవేస్ ఇట్ వాస్ వెరీ రాకింగ్ స్కెడ్యూల్ ఫర్ Thank you. ఆల్ Thank you. అహెడ్ ఆఫ్ ఫర్ యూ. థ్యాంక్ యూ.